ఏంటి దొరకడలుగా ఉన్నా? తలనొప్పిగా ఉందండి. తలనొప్పి ఎప్పటి నుండి? మార్నింగ్ నుంచి. ఏంటి అత్తయ్య గారు డల్గా ఉన్నారు? అత్తయ్యకి తలకాయ నొప్పిగా ఉన్నా. తలనొప్పి వస్తుందా? అవును. టీ కానీ కాఫీ కానీ తాగుతారా? తాగుతా తీసి. నీకు కూడా తెమ్మంటారా? తీసుకురమ్మా తర్వాత. సరే. ఏమ్మా ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బాగున్నావమ్మా. అల్లుడు గారు ఎలా చూసుకుంటున్నారు? మంచిగానే ఉన్నారు. మామయ్య గారు బాగున్నారమ్మా? బాగున్నారు నాన్న. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఉమా ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చావు. బాగున్నావా? అత్తయ్య గారు, మా అమ్మకి హెల్త్ బాగాలేదంట, మా ఇంటికి వెళ్ళనా? నా కూతురు రాక పుట్టింటికి వస్తే ఇప్పుడు ఇంటికి వెళ్తానంటావా? అలా కాదు అత్తయ్య గారు, అమ్మకి హెల్త్ బాగాలేదంట, ఇంట్లో ఎవరు లేరు, నేను వెళ్ళాలి అత్తయ్య గారు. మా నాన్న కూడా లేడు ఇక్కడ. ఎక్కడికే వెళ్ళేది? నువ్వు వెళ్తే నా కూతురికి ఎవరు వండి పెడతారు? అదేంటమ్మా అలా మాట్లాడతావు? వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్తుంది కదా, పంపించాలి కదా. వెళ్తే చెల్లిని ఎవరు చూసుకుంటారా? అదేంటమ్మా చెల్లిని చూసుకోవాలంటున్నావు? వాళ్ళ అమ్మని చూసుకునే బాధ్యత తనకు లేదా? అమ్మో అమ్మో, ఎంత మారిపోయావురా నువ్వు. చిన్నప్పటి నుంచి నిన్ను ఎంత గారవంగా చూసుకున్నా నేను. పెళ్ళై 2 సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే కొంగుని కట్టేసుకున్నావే. అదేంటమ్మా అలా మాట్లాడుతూ? కొంగును కట్టేసుకోవడం ఏంటి? బావగారేమో చెల్లెల మాట వినొచ్చు, వాళ్ళ అమ్మగారికి బాగాలేదంటే తనని పంపించమని అడిగితే అది తప్ప? ఏంట్రా చెల్లెల మీద పడి ఏడుస్తున్నావు? నీకున్నది ఒక్కగానొక్క చెల్లి, చెల్లిని కూడా దూరం చేస్తుందా ఇది నీకు? ఏంటమ్మా ఇందాక నుంచి ఏదేదో మాట్లాడుతున్నావు? ఆస్తి ఇద్దరికి సమానంగా పంచావు కదా, అలాంటప్పుడు నీ ప్రేమను కూడా ఇద్దరికి సమానంగా పంచాలి కదా. కూతుర్ని ఒకలాగా కోడలు ఒకలాగా ఎందుకు చూస్తున్నావమ్మా నువ్వు? చూసారండి వాడు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడో. నువ్వు నన్ను ఇప్పుడు మాట్లాడినిచ్చావు, ఇప్పుడు మాట్లాడుతాను. ఇప్పుడు కూడా నువ్వే మాట్లాడు. ఏం పెద్ద మాటలు మాట్లాడానమ్మా నేను? కోడలైనా నిన్ను నాన్నని అత్తమామలు అయినప్పటికీ కూడా సొంత తల్లిదండ్రులాగా ప్రేమగానే చూసుకుంటుంది కదా తను. అయినా కానీ చెల్లిని ఒకలాగా కోడలు ఒకలాగా ఎందుకు చూస్తున్నారమ్మా మీరు? తన ప్రేమలో ఎప్పుడైనా కల్మషం కనిపించిందమ్మా మీకు? కోడలు కూతురు ఇద్దరూ ఒకటే అని మనం అనుకుంటే కోడలు మనలో అమ్మానాన్ని చూసుకుంటుంది. అయినా తన ప్రపంచాన్ని వదిలి మన కోసం వచ్చిన అమ్మాయికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ప్రతి ఆడపిల్ల ఓ ఇంటి కోడలే కదా.